వంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆలోచన మాకు రాలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఏదో గ్రామాల్లో వాళ్ళకి విత్తనాలు కావాలి, లేదా నీటి వస్తుందా, డ్రింకింగ్ వాటర్ ఉందా అన్న తలంపులోనే మేము వెళ్ళాము. అయితే రావిమానపాకల్లో ఉన్నటువంటి కుటుంబీకులు అందరూ కూడా ఆదివాసీలు అవ్వటం మా యొక్క అదృష్టం ముందు. ఎందుకంటే నేను ఆదివాసీలతో ఒరిస్సాలో కూడా నేను గత 32 సంవత్సరాలు పనిచేశాను. నేను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ పీవీటీజీస్తోని పనిచేయటం అనేది కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలతో పనిచేయటం అనేది కానీ మాకు చాలా సంతోషం. ఎందుకంటే మా సంస్థ ఈ యొక్క ఆదివాసీల పునరుద్ధరణ కొరకై ముందుకు వస్తుంది. అసలు వారికి ఏమైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ గ్రామంలో ఆ సంపత్తిని ఏ విధంగా వారు పెంపొందించుకుంటారు, అభివృద్ధి చేసుకుంటారు. వారి యొక్క జీవనోపాధి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా అడవి మీదే ఉంటారు. ఆ అడవి అనేది పోకూడదు, ఆ అడవిని సంరక్షించుకోవాలి. భూమి ద్వారా వాళ్ళు ఎటువంటి విత్తనాలు వాడాలో వాళ్ళకున్నటువంటి విత్తనం వాడమనే వాడికి చెప్తున్నాం. ఎందుకంటే భూమి, నీరు, అడవి ఈ 3 కూడా వారికి సంపద. ఆ సంపదని వారు ఎప్పుడైతే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారో, రక్షించుకుంటారో, వారి పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళు చాలా పైకి ఎదుగుతారు. ఇప్పుడు ఆదివాసీ పిల్లలు ఇక్కడి నుంచి ఉన్న పిల్లలు చాలామంది కాలేజీల్లోకి వెళ్ళారు. అది మా అదృష్టం. ఎందుకంటే వారు మాతో సహకరించి చేస్తున్నారు ప్రతి ఒక్కటి. రావిమానపాకల ప్రజలందరూ కూడా మాతో చేతులు కలిపారు. ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా వారు చేతులు కలిపారు. కమ్యూనిటీ లేనిదే మేమేం చెయ్యలేం. ఏదో మేము వచ్చి మీకు చెప్పడమే కానీ వారితో కలిసి చేయటం అనేది ఈరోజు మా అదృష్టం. ముందు అది మేము చెప్పుకోవాలా. కమ్యూనిటీకి ముందుగా నేను మీ అందరికీ నేను నమస్కారాలు చెప్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు రమ్మంటే రాళ్ళు తీసుకొని కొట్టమంటే కొట్టేవారు, గోయి తీయమంటే తీసేవారు. మమ్మల్ని తీసుకెళ్ళండి ఆ పైకి అని అంటే కొండ పైకి వరకు తీసుకెళ్ళారు. అంటే మీకున్న సమయం చాలా తక్కువ. మీరు ఆ పని చేస్తేనే కానీ మీకు ఆ జీవనం జరగదు, మాకు తెలుసు. అయినప్పటికీ ఆ సమయం కేటాయించి నేను కానీ మన రత్నం గారు కానీ వచ్చినప్పుడు వెంటనే వారితో కలిసి మీరు వెళ్ళటం, మా అందరికీ చూపించటం, మీకున్న సమస్యలు మనం మాట్లాడటము, ఇక్కడ నీటిని ఏ విధంగా ముందు మనం అభివృద్ధి చేద్దాం, తర్వాత విత్తనాలను ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేద్దాం, అంటే రక్షించుకుందాం. మన విత్తనాలు మనం రక్షించుకోవాలా. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి ఇతర విత్తనాలు, హైబ్రిడ్ సీడ్లు ఇవన్నీ వేసుకోకూడదు. ఎందుకంటే అది వేస్తే వేరే ఎరువులు వేసుకోవాలి. ఆ వేరే ఎరువులు వేసుకోవాలి అని అంటే మళ్ళీ దానికి మనం ఇంకా కొంత పురుగుల మందులు తేవాలి. ఇవన్నీ కంపెనీ మూలానే వాళ్ళు లాభాలు పొందుతున్నారు. కానీ మీలాంటి వాళ్ళందరూ బ్రతకాలంటే మీ విత్తనాలు మీరు దాచుకోవాలా. మీకున్నటువంటి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మన ఆవులు కానీ పశువులు కానీ వాటిని మీరు జాగ్రత్త పరుచుకుంటే, వాటి ద్వారా మీరు ఎరువులు తయారు చేసుకుంటే రేపు భవిష్యత్తు మీది కాదు, మీ పిల్లలది కూడా ఇక్కడ చాలా ముందుకి బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క 14 కుటుంబాలకు వెళ్తున్న 45 ఎకరాలే కాదు, ఈ మొత్తం గ్రామానికి వెళ్ళేలాగిన పైన భూమి కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరు చేతులు